Hi guys, welcome to our channel. సెప్టెంబర్ 2 పోస్టర్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మనోడు పార్కు దగ్గరికి వచ్చి మన ఫ్లెక్సీలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని వేయించి ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నాడంట. నాటు కొన్ని కూడా తెచ్చాడు, కానీ ఇక్కడ మన దాంట్లో వేయకూడదు కాబట్టి గైడ్ లైన్స్ ప్రకారం పూజలు చేసి అందరికీ స్వీట్స్ పంచిపెట్టాడు. గెట్టింగ్ సాధించాలి ఎల్లమ్మ తల్లికి దెబ్బకు పగలాలి. అది జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. నాకు పసుపు కుంకుమ కూడా వేసేస్తే నీతో వచ్చిన బయట మాట్లాడుకుందు అందరం. కూర్చో. అది అవన్నీ ఇంకా పెట్టి బొట్టు పెట్టాల. ఇక్కడ పెట్టు. ఇంకేదో కంటెంట్ ఇస్తున్నారేమో అనుకుంటున్నాను. మీరు ఇస్తున్నారు, మీరు కంటెంట్ నేనే అన్నా చచ్చిపోతున్నా, ఒక్క ఇటు తీయనా కళ్ళెత్తుకొని తిరగలేకపోతున్నా చెప్పిన నేనే అన్నా. పవన్ కళ్యాణ్ కథ రాసింది నేనే, కథ చెప్పింది నేనే. ఆయన మనసులో మేము ఉన్నాం, సంతోషమే. ఈ ఓజీ సినిమాతో రికార్డు మొత్తం బద్దలు కొట్టాలి. 60 ప్రతి నా కొడుకు ట్రోల్ చేసి మా అన్నని అమ్మని తెంగేస్తాం. ఇప్పుడు సినిమా విజయం సాధించాలి. మాకు ప్రతి నా కొడుకు ట్రోల్ చేసినా మండిపోయింది, రక్తం మసిలిపోయింది. మాకు ఇంత కష్టపడి సినిమా తీసినా సీఎం డిప్యూటీ సీఎం కాకుండా ప్రజలకు సేవ చేస్తుంటే సినిమా ఇస్తే కొడుకులు ముండగోడ్లు పనికిపోయిన కొడుకులు సోషల్ మీడియా కష్టపడి సినిమా తీసినా అండి. సోషల్ మీడియాలో పని తీసుకుంటే వచ్చిన వీడియో ఎంత కష్టపడితే తెలుసు. చిన్న షార్ట్ ఫిల్మ్ దీనికి గుద్దలకి పొగలు వెళ్తున్నాయి. అలాంటి సినిమా కష్టపడి తెలుసా దారి నుంచి చూస్తున్నాం కళ్యాణ్ గారిని. చాలా వరకు సినిమా నేను పవన్ కళ్యాణ్ కి కుటుంబ శంకర్ సినిమాకి వెళ్ళి ఫ్యాన్. నేను అప్పటికెళ్ళి ఫిక్స్ అయ్యాను పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని. ట్రై చేస్తుంటే 2012లో పవన్ కళ్యాణ్ కలిసిన. నేను గబ్బర్ సింగ్ టైంలో కలిసి దెబ్బకుపోయి చచ్చిపోతున్నా, ఒక్క ఇటు తీయనా అని చెప్పి నేనే పవన్ కళ్యాణ్ కథ కూడా చెప్పి నేను బాగుంది తర్వాత చేద్దామని అన్నాడు. అప్పటికెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ నుంచి అభిమానం నాకు. నేనే ఇది పవన్ కళ్యాణ్ విరాజమాని. నేను ఎలాగైనా ఓజీ సినిమా సక్సెస్ కావాలి, దానికి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసుకుంటే లేదు. ఆ రోజు కలిసినప్పుడు ఏం మాట్లాడినారు కళ్యాణ్ గారు? నేను ఇట్లా ఏమని చెప్పినావు? లవ్ స్టోరీ ఉంటుంది ఒకటి, ప్రకాష్ రాజ్ విలన్ సమంత అన్ని ఉంటాయి. చెప్పిన విన్నాడు, బాగుంది అన్నాడు. కొద్దిగా బిజీగా తర్వాత ఇద్దామని చెప్పిండు. ఇంకా వచ్చేసిన అంతే. ఇంకా ఫోటోలు దిగినా వాళ్ళే ఫోటోలు అడిగిచ్చారు. మళ్ళీ కలవలేదు. ఫస్ట్ 2012లో ఒకసారి కలిసిన, 2015లో ఒకసారి కలిసిన. ఆగిన కలవలేనా? నెక్స్ట్ ఓజీ రిలీజ్ అయినాక కలవాలి. అవకాశం రాలేదా? నువ్వు ప్రయత్నించలేదా? ఇంకా ఎక్కువ ప్రయత్నించలేదు. ఆయన సీఎం అయిపోయింది, డిప్యూటీ సీఎం అని చెప్పి కొంచెం బిజీగా ఉండని కలవలేదు. ఈసారి మంచి షార్ట్ ఫిల్మ్ తీసి పవన్ కళ్యాణ్ చేతుల మీదకి రిలీజ్ చేస్తాను. నేను ట్రై చేస్తున్న దానికి ఎల్లమ్మ తల్లి ఆశిస్తుండాలి. ఓజీ సినిమా కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నాను నేను. హ్యాపీ బర్త్డే పవన్ అన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై జనసేన, జై పవర్ స్టార్. కొన్ని పోయింది అంటున్నారు అడ్వాన్స్ పవన్ కళ్యాణ్ బర్త్డే అని. ఏంటన్నా స్పెషల్ ఏంటన్నా? రేపు అడ్వాన్స్ పవన్ కళ్యాణ్ బర్త్డే అన్న రేపు, అందుకే రేపు స్వీట్ మాస్తున్నాం మేము. ఓకే అన్న. ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ ఉంది. ఓకే, సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.